మనకి నిన్న ఇంగ్లాండ్ మీద 5th టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కొన్ని విజువల్స్ కనిపించినాయి, గుర్తుందా? అదేంది, ఎప్పుడైనా సరే మనం గౌతమ్ గంభీర్ని చూస్తూ ఉంటే అతను ఎప్పుడు ఒక మూడ్లోనే ఉంటాడు, ఇది సీరియస్గా లేదంటే గంభీరంగా, ఈ రెండు సిచ్యువేషన్లోనే. ఎందుకంటే అతను మ్యాచ్ పట్లే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి. సో ఇటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ మనకి నిన్న ఇంగ్లాండ్ మీద 5వ టెస్ట్లో 5th డేలో మనకి కేవలం లాస్ట్లో కావాల్సింది 7 రన్స్ వాళ్ళు కొట్టాల్సింది. సో మంచికి వాళ్ళకి కేవలం ఒక వికెట్ మాత్రమే ఉంది. ఆ సిచ్యువేషన్లో అందరూ అనుకుంది ఏంది, ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలిచిద్దేమో లేదంటే ఇండియా ఓడిపోయిద్దేమో అని ప్రతి ఒక్కరు కూడా భయంలో ఉన్నారు. సో అటువైపు మా డ్రెస్సింగ్ రూమ్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే టెన్షన్లో ఉన్నారు. అయితే వెంటనే మరి సిరాజ్ బాల్ పట్టుకొని ఒక మంచి యార్కర్ డెలివరీతో అట్కిన్సన్ అవుట్ చేసి మనకు విజయాన్ని అందించాడు కదా. అయితే అప్పుడు మరి మన కోచింగ్ స్టాఫ్ విజువల్స్ ఒక్కసారి చూస్తే బీసీఐ అదంతా రికార్డ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసిందనమాట. అయితే ఆ విజువల్స్ చూస్తే గౌతమ్ గంభీర్ ఎప్పుడు కూడా ఒక గంభీరంగా ఉండే వ్యక్తి ఒక చిన్న పిల్లాడిలా మారిపోయాడని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం గెలిచామో వెంటనే అక్కడ ఉన్న మార్నింగ్ మోర్కల్ దగ్గరికి వెళ్ళి అతని మీదకి ఎగిరి దూకి సెలబ్రేట్ చేసుకున్నాడు. సో దాని తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత అతను కళ్ళంపటి నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. సో మరి అది పెట్టుకొని కొంచెం భావోద్వేగానికి గురవడం, దాని తర్వాత అతనే సోషల్ మీడియా వేదికగా మాట్లాడటం జరిగింది. అయితే అతను ఏమన్నాడంటే, మేము కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కానీ ఎప్పటికి కూడా లొంగిపోం అని చెప్పేసి మరి టీమిండియాను ఉద్దేశించి అయితే ఒక పోస్ట్ పెడతాం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి అన్ని మ్యాచ్లు ఒక ఎత్తు, దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది మొత్తం సిరీస్ మొత్తానికి కూడా హైలైట్ అని చెప్పాలి.